ఆర్టీసీ బస్ స్టాండ్ అధ్యక్ష మేము చిన్నగా ఉన్నప్పుడు కట్టారు అధ్యక్ష ఆర్మూర్లో. మా తాత ముత్తాతలు దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కింద కొద్ది ల్యాండ్ వస్తే ఇంతకుముందున్న ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యుడు షాపింగ్ మాల్ కట్టుకున్నారు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత దాని మీద సంబంధిత సంస్థలని ప్రెషర్ చేస్తే 3.5 కోట్లు ఈ గౌరవ ప్రభుత్వం వసూలు చేసింది అధ్యక్ష. సంతోషం. నేనేమంటున్నానంటే ఇంకా 8 మొత్తము 3.5 కోట్లు ఇంకా 4.5 కోట్లే అధ్యక్ష. ఈ 8 కోట్ల రూపాయలతో మాకు ఒక మోడల్ బస్ స్టాండ్ కట్టాలని, ఒక మోడల్ బస్ స్టాండ్ కట్టి మా తాత ముత్తాతలు ఏది కోరుకొని ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చారో, ఒకవేళ ఎట్లయితే ప్రైవేట్ కార్పొరేషన్స్ కూడా డెవలప్ చేస్తున్నారో ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఒక మోడల్ బస్ స్టాండ్ కట్టి తెలంగాణకి తలమానికంగా ఈ షాపింగ్ మాల్ వచ్చే అద్దెతను కూడా ఈఎంఐగా కన్వర్ట్ చేయొచ్చు అధ్యక్ష. Article 265 of the Constitution, no tax shall be levied or collected except by authority of law. వీరికి వసూలు చేసే హక్కే లేదు. 18/2019/2020/21/22/23 నా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి, మరి నేను ఒక చదువుకున్న వ్యక్తిని లాయర్ని నా దగ్గరనే వసూలు చేసి సెంట్రల్ జిఎస్టీ కట్టలేదు. సజ్జన ఫ్రాడ్, ఇది చీటింగ్ చేసి 20,000 కేసు బుక్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నాక మా పార్టీని డిఫేమ్ చేసి మా ఓట్లు మాకు రాకుండా మేము ముందంజలో ఉన్న దురుద్దేశంతో ఆయన నిన్న రావడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆర్టికల్ 265 of the Constitution, no tax shall be levied or collected except by authority of law. 3 నెలల తరువాత ఎన్ని కన్నీళ్ళ ఉసిరిది వెంటాడుతున్నది. 3 నెలలుగా డబ్బులు కట్టకపోతే